హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేపీపీ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి బెల్లం అండ్ గోధుమ పిండితో చేసిన గవ్వలు. ఇది హెల్త్కి కూడా మంచిదే. ఫస్ట్ గోధుమ పిండి కేజీ తీసుకోవాలి. అందులో 2 స్పూన్స్ గీ, తగినంత సాల్ట్ అండ్ వంట సోడా వేసుకొని ఆ పొడి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ముద్ద అయ్యేటట్టు. తర్వాత అందులో వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని చపాతీ పిండి మాదిరిగా కలుపుకోవాలి. మనం ఎంత స్మూత్గా ఎంత బాగా కలిపితే అంత బాగా గుల్లగా వస్తాయి గవ్వలు. వీడియోలో చూపిస్తున్నట్టు ముద్ద అవ్వాలి. ఆ ముద్ద అయిన మిశ్రమాన్ని తీసుకొని చిన్న చిన్న బాల్స్ చేసుకుంటూ మనము గవ్వలు కింద షేప్ రావడం కోసం మనం ఏ షేప్లో కలితే ఆ షేప్లో చేసుకోవచ్చు. మేమైతే ఆయిల్ ఏమైనా బజ్జీలు అలాంటివి తీసుకుంటాం కదా, ఆ జల్లెలు లాంటి గరిటె తీసుకున్నాం. దాని మీద ముద్దలు చేసుకొని దాన్ని ఇట్లా ప్రెస్ చేస్తే మనకి గవ్వల షేప్ వస్తాయి. చిన్న చిన్న ముద్దలే చేసుకోవాలి, ఎందుకంటే పెద్దవి చేసుకుంటే మనం దలసరగా వచ్చి ఆయిల్లో వేసినప్పుడు ఏగవు. సో ఎంత చిన్నగా చేసుకుంటే అంత పలుచగా వచ్చి ఈజీగా ఎగితే మనకి క్రిస్పీగా బాగుంటాయి కూడా. మేము వీడియోలో చూపించినట్టు చిన్న చిన్న బాల్స్ తీసుకొని ఆ గరిటె మీద ఇట్లా ప్రెస్ చేసి రోల్ చేస్తే మనకి షేప్ అనేది వస్తుంది. ఈ లోపల మనం స్టవ్ మీద బాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయినాక ఒక వాయి సరిపడవి చేసుకుని ఆయిల్లో వేసుకొని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకుని వేసుకుని తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ ఉంచి తర్వాత హై ఫ్లేమ్లో పెట్టాలి. మొత్తం లో పెడితే ఆయిల్ లాగేస్తుంది, హై ఫ్లేమ్లో పెడితే లోపలేగో క్రిస్పీగా క్రంచీగా రావాలి అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టేయాలి. మనకి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపుకోవాలి. వేపుకున్నవి అవన్నీ పక్కన పెట్టుకొని బెల్లం తీసుకొని దాన్ని మేము 2 కేజీలు గోధుమ పిండితో చేసాము. సో కేజీ బెల్లం తీసుకొని దాన్ని తురుముకొని 1 గ్లాస్ వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టాలి. స్టవ్ మీద పెట్టి ఆ బెల్లం మొత్తం కరిగాక బెల్లం మొత్తం వాటర్లో కరిగాక అవి తీసుకొని స్ట్రెయిన్ చేసుకోవాలి. ఎందుకంటే ఏమన్నా నలకలు ఉన్నా ఏమన్నా డస్ట్ ఉన్నా మనకి క్లియర్ అవుతుంది. తర్వాత ఏదైతే వడకెట్టామో ఆ బెల్లం నీళ్ళు తీసుకుని స్టవ్ మీద పెట్టుకొని తీగపాకం వచ్చేంత వరకు చేసుకోవాలి. తీగపాకం వచ్చేదాకా దాన్ని కళ్ళబెడుతూ ఉండాలి. మేము చేసుకున్న గవ్వలన్నీ ఇవి. 2 కేజీల గోధుమ పిండితో చేస్తే ఇన్ని గవ్వలు వచ్చాయి. అవి తీగపాకం ఎట్లా వచ్చిందనేది మనం ప్లేట్లో వాటర్ పోసుకొని 3-4 డ్రాప్స్ మనం పానకం నీళ్ళు వేస్తే అది స్ట్రాంగ్గా అవి బాల్స్లో అవ్వాలి. అప్పుడు పాకం గట్టి దగ్గరకు వచ్చినట్టు. ఆ పాకం తీసుకొని స్టవ్ మీద దింపినాక యాలకుల పొడి వేసుకోవాలి. ఎక్కువ వేసుకోకూడదు, ఫ్లేవర్ కోసమే కొంచెం వేసుకొని సరిపోద్ది. ఆ యాలకుల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకొని గవ్వలు ఒక ప్లేట్లోకి తీసుకొని, మాకు 2 కేజీలు కాబట్టి ఒకటేసారి తిప్పలేమని చెప్పి 2 విడతలుగా తీసుకున్నాం. ఫస్ట్ ఒక తీసుకుని అందులో సగం పానకం పోసి బాగా మిక్స్ చేయాలి. గవ్వలన్నీ పైకి కిందికి కలపాలి, మొత్తం గవ్వలన్నట్లుగా పట్టేటట్టు కలిపినాక అవన్నీ తీసుకున్న ప్లేట్లో పెట్టుకొని మళ్ళీ సెకండ్ ట్రిప్ కూడా అట్లనే పోసుకొని మనం కలుపుకోవాలి. మొత్తం అన్నీ పాకం పట్టి బాగుంటాయి. టేస్ట్ అయితే చాలా ఎమ్మీగా అండ్ క్రిస్పీగా వస్తాయి. వీడియోలో చెప్పినట్టు చేసుకోండి, హెల్త్కి కూడా మంచిది.
మనం పాకం దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంచెం ముద్దరైనా లేతైనా కూడా మనకి టేస్ట్ బాగోదు. అట్లా బాగా మిక్స్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని దాన్ని వెంటనే బాక్స్లో పెట్టకుండా చల్లారినాక బాక్స్లో పెట్టి లిడ్ క్లోజ్ చేయాలి. వెంటనే పెడితే అది మళ్ళీ మెత్తగా అయిపోతాయి. అంతే అండి ఈరోజు వీడియో. బాయ్ ఫ్రెండ్స్.